హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్వి హోమ్స్. లాస్ట్ టైం మనం ఐబ్రోస్ ఎలా చేయాలో చూసాం కదా. ఈసారి ఇంట్లోనే కిడ్స్కి హెయిర్ కట్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ఏమేమి కావాలో ముందుగా సిద్ధం చేసుకోండి. మీ దగ్గర ట్రిమ్మర్ ఉంటే ట్రిమ్మర్ తీసుకోండి, ఒక సిజర్ తీసుకోండి, పెద్ద సిజర్ అండ్ చిన్న సిజర్ ఉంటే తీసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు చూద్దాం హెయిర్ కట్ ఎలా చేయాలో. ఓకేనండి, మా పాప దీనికి ఇప్పుడు నేను హెయిర్ కట్ చేస్తాను. ఇలా నీట్గా చిక్కు లేకుండా కంప్లీట్గా దువ్వేసుకోవాలి. హెయిర్ కటింగ్ కవర్ ఉందండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, అంత లేకపోతే టవల్ అయినా కట్టేసుకోవచ్చు, పందేం లేదు. ఇక్కడ నా దగ్గర మెజరింగ్ స్కేల్ ఉంది. స్కేల్ లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి, నార్మల్గా కూడా మనం అలాగే లెవెల్ కట్ చేసేసుకోవచ్చు. ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఎంత ఈక్వల్గా కట్ చేస్తున్నామా లేదా ఈ మెజరింగ్ అనేది చూపిస్తుంది అనమాట. మనకి ఇది మిడిల్లో ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు నేను ఇంత మాత్రం మెజరింగ్ కట్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు ఇక్కడ క్రాస్గా ఉండడం వల్ల చూపిస్తుంది ఇక్కడ తక్కువ ఉందని. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే మనకి హెయిర్ అక్కడక్కడ లాంగ్గా ఏదైనా ఉందో అని చూసుకోవాలి. కట్ ఎలా చేయాలో చూద్దామండి. సెంటర్లో మనం ఇలా సెంటర్లో పాపెట్ తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ మనకి ఎంత లెవెల్ ఎంత కావాలని చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా డివిజన్ తీసేసుకోండి. కట్లో చేసుకోవడం వల్ల మనకి బెటర్ ఏంటంటే ఇబ్బంది ఉండదు. ఐశ్వర్య రాయ్ వాళ్ళ డాటర్కి సేమ్ కట్ ఇలాగే ఉంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను షార్ట్ సిజర్ తీసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు షార్ట్ సిజర్ ఎందుకంటే ఇక్కడ మనకి అన్ఈవెన్గా ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది కదా, కళ్ళు అన్ఈవెన్గా ఉన్న హెయిర్ని మనం కట్ చేసుకోవచ్చు. ఇట్లా కళ్ళు కొంచెం అంతే.
ఈ స్కేల్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది బేసిక్స్ ఏం కటింగ్ తెలియకపోయినా పర్వాలేదు, ఈ స్కేల్ ఉండడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. స్కేల్ లేకుండా కూడా మనం కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్ యూ షేప్ వచ్చింది.